హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హేమంత్. ఇవాళ మనం ఎంసెట్ సిరీస్లో భాగంగా 9th వీడియో చేయబోతున్నాం. ఈ 9th వీడియోలో మనం ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి పూర్తి డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ అనేవి 2 వీడియోస్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తే డైరెక్ట్ వెళ్ళి చూడండి. మీ కౌన్సిలింగ్ పూర్తి డీటెయిల్స్ అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు, వాటి డేట్స్ ఎప్పుడు, ఆ కౌన్సిలింగ్ తర్వాత ఏం చేయాలి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళు ఏం చేయాలని పూర్తి డీటెయిల్స్ అనేవి ఆ 2 వీడియోలో చెప్పడం జరిగింది. ఆ 2 ఫేజ్లలో సీట్ రాక అంటే వచ్చిన సీట్ మీకు నచ్చకపోతే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంది. వాటి గురించి కూడా ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ మనం 2 వీడియోస్ చేసినాం. ఒకటి ఇది టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవేవి ఉన్నాయి తెలంగాణ స్టేట్లో బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎంసెట్ ర్యాంక్ కట్ ఆఫ్ అండ్ ప్లేస్మెంట్స్ పరంగా 20 కాలేజెస్ అనేవి చూస్ చేసుకున్నాం. అండ్ మనకి టోటల్ ఇంజనీరింగ్ తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ కాలేజెస్, ఆ వాటి డీటెయిల్స్ కూడా పూర్తిగా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ టైంలో మీకు మంచి కాలేజెస్ ఏవి, గవర్నమెంట్ కాలేజెస్ ఏవి అనే డౌట్ ఉంటే ఆ 2 వీడియోస్ని రిఫర్ చేయండి. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మనం ఓయూ అండ్ సిబిఐటి కాలేజ్ కట్ ఆఫ్స్ కూడా పోయినసారి ఎట్లున్నాయి 2022, 2023 వాటిని కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. అంతకీ మీకు కావాలి అంటే ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో డైరెక్ట్గా చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. టీజీ ఎప్సెట్ 2024 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోలేదో వాళ్ళు ఫైనల్ ఫేజ్ కోసం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఆ డేట్ వచ్చేసి మనకి 30/7/2024 ఈ రోజున మనం ఒక స్లాట్ అనేది బుక్ చేసుకొని ఒక టైం అనేది ఫిక్స్ చేసుకొని ఆ టైంకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చేయించుకోవాలి. మళ్ళీ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేదో వాళ్ళు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 30/7/2024 రోజున స్లాట్ బుక్ చేసుకొని వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు స్లాట్ అనేది 30 రోజు మన స్టార్ట్ అవుతుంది. 31 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అటెండ్ అవ్వాలి. అండ్ మనకి 31 రోజు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు ఇచ్చుకోవాలంటే 31/7/2024 to 2/8/2024 ఈ 3 డేస్లో మనం వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవాలి. అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 2/8/2024 అంటే మీకు ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్ ఏమైనా మోడిఫై చేసుకోవడం కానీ ఏదైనా చేంజెస్ చేసుకుంటే 2 అంటే 31 నుంచి 2 ఈ మధ్యలో చేసుకోవాలి. 2కి లాస్ట్కి ఏదైతే మోడిఫై ఉంటుందో 2 తర్వాత అంటే సెకండ్ రోజు మనకి ఫ్రీజ్ అయిపోతాయి. మీరు లాస్ట్ మోడిఫికేషన్ ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో అయ్యే ఫైనల్. ఇక మీరు చేంజ్ చేయడానికి కుదరదు 2 తర్వాత. అండ్ మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే 5/8/2024 రోజున మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ట్యూషన్ ఫీ అనేది మనం ఆన్లైన్లో పే చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కాలేజ్కి వెళ్ళి మనం మన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. ఆ డేట్స్ వచ్చేసి మనకి 5/8/2024 to 7/8/2024 అండ్ డ్రాప్ అవుట్స్ అండ్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. ఇక మీరు ఒక్కసారి ఫైనల్ ఫేజ్లో అలాట్ అయిందనుకో, ఇక మీరు చేంజ్ చేసుకోనికి కాదు, క్యాన్సిల్ చేసుకోనికి కాదు, ఇక వేరే ఫేజ్ అనేది లేదు. 1, 2 అండ్ ఇది థర్డ్ ఫేజ్ అనుకోండి, ఇదే ఫైనల్ ఫేజ్. ఇక మీకు నెక్స్ట్గా ఛాన్స్ లేదు. ఏదైనా ఈ ఫైనల్ ఫేజ్ తాకే మీరు ఫర్దర్గా కాలేజ్ చేంజ్ చేసుకోవడం అట్లాంటివి ఏం కుదరవు. ఫైనల్ ఫేజ్ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ద క్యాండిడేట్ హూ ఆర్ ఫిజికల్లీ రిపోర్టెడ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజ్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది వాళ్ళు కనుక కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఫైనల్ ఫేజ్కి ఎలిజిబుల్. వాళ్ళు ఎవరైతే సెకండ్ ఫేజ్లో అంటే మనకి సీట్ అలాట్మెంట్ అయింది సెకండ్ ఫేజ్లో కానీ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వలేదు అంటే ఫీ పేమెంట్ చేశారు కానీ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయలేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయలేదు, వాళ్ళు ఫైనల్ ఫేజ్కి అనేది అన్ఎలిజిబుల్. దే కెన్ యూజ్ దేర్ ఓల్డ్ పాస్వర్డ్ లాగిన్ ఐడి ఫర్ ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ నౌ అవైలబుల్ అండ్ కాన్సిక్వెన్షియల్ వేకెన్సీస్ దట్ మే రైజ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ అలాట్మెంట్ యాజ్ పర్ ది షెడ్యూల్ మెన్షన్డ్ అబోవ్ అండ్ ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు ఎక్సైజ్ ఆప్షన్ ఫర్ ఇంట్రెస్టెడ్ కాలేజెస్ ఓన్లీ అజ్యూమింగ్ ద వేకెన్సీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దేర్ చాయిస్. అంటే మనకు ఆల్రెడీ ఎవరైతే అలాట్మెంట్ అయిందో ఆ కాలేజ్ రెస్పెక్టెడ్ కాలేజ్ వెబ్సైట్లో కానీ టీజీ వెబ్సైట్లో కానీ ఎంతమంది అలాట్ అయ్యారు పర్ బ్రాంచ్కి అనేది డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు పర్టికులర్ కాలేజ్లో ఎంతమంది అలాట్ అయ్యారు దాన్ని బేస్ చేసుకొని మీరు ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అంటే ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. హూ కెన్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైర్. అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అనేది జరగలేదు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయినాయి కానీ సీట్ అలాట్మెంట్ అనేది జరగలేదు, సో వాళ్ళు ఎలిజిబుల్. ఎవరు
ఫైనల్ ఫేజ్కి. హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ ద సర్టిఫైడ్ వేర్స్, అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోలేదు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో, వాళ్ళు కూడా ఫైనల్ ఫేజ్కి ఎలిజిబుల్. ద క్యాండిడేట్ హూ సెక్యూర్డ్ సీట్ హ్యాడ్ ఫిజికలీ రిపోర్టెడ్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్, అంటే మేము ఇందాక ఫస్ట్లో చెప్పినాం కదా, సెకండ్ ఫేజ్లో ఎవరైతే ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఫైనల్ ఫేజ్ మన అది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఎలిజిబులే. నోట్ ఇది మాత్రం గుర్తుపడండి, ద క్యాండిడేట్ హూ ఆర్ క్యాన్సిల్ సీట్ ఎదర్ ఇన్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్. అంటే మాకు ఫస్ట్ ఫేజ్ సీట్ నచ్చలేదు, సెకండ్ ఫేజ్లో కూడా నాకు నచ్చలేదు అని థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి కుదరదు. Candidates got allotment in second phase and not reported at the allotted college are not permitted to exercise options in final phase. ఇందాక చెప్పేసిన the candidate once allotted seat shall note that if they exercise options now and a seat is allotted as per options, the vacated seat will be allotted next meritorious candidates and they will have no claim on previous allotment. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో నీకు సీట్ అలాట్ అయింది అండ్ ఫైనల్ ఫేజ్లో నీకు సీట్ ఫైనల్ ఫేజ్లో కూడా నీకు సీట్ అలాట్ అయింది, కానీ ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో నీకు సీట్ అనేది అంటే ఆ బ్రాంచ్ నచ్చింది, ఆ కాలేజ్ నచ్చింది. ఇప్పుడు నీకు ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్ అయిన కాలేజ్ నచ్చలేదు, ఆ బ్రాంచ్ నచ్చలేదు, కానీ నువ్వు ఇక చేంజ్ చేసుకోవడానికి కుదరదు. ఇక నీకు ఫైనల్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో అదే బ్రాంచ్ ఫైనల్. Options given in the first phase and second phase will not be considered for allotment and candidates have to exercise options fresh in final phase. అంటే మన ఫస్ట్ ఫేజ్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చినాం, సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ ఇచ్చుకున్నాం, అవి మళ్ళీ ఫైనల్ ఫేజ్లో మీరు అంటే ఇచ్చుకుంటే ఆ సేమ్ కాలేజ్ ఇచ్చుకోవచ్చు, కానీ అవే ఉంటే మీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని అనుకోవద్దు. మీరు ఫ్రెష్గా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సిందే ఫైనల్ ఫేజ్కి. Candidates who are satisfied with their previous allotment and paid the tuition fee through online and self-reported through website and physically reported at allotted college need not exercise options once again. However, they have to report at the allotted college once again finally between 5/8/2024 to 7/8/2024. Otherwise, the allotted seats stands cancelled. ఇక మీకు ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే మళ్ళీ ఇక ఫైనల్ ఫేజ్కి వెళ్ళకండి. ఆ కాలేజ్ అండ్ సీటు నచ్చితే పర్టికులర్ బ్రాంచ్ అనేది మీకు ఆ కాలేజ్ అండ్ పర్టికులర్ బ్రాంచ్ అనేది నచ్చితే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు ఫైనల్ ఫేజ్కి వెళ్ళొద్దు. ఒకవేళ మీరు ట్రై చేసిన ఏదైనా వెబ్ ఆప్షన్ కనుక ఇచ్చిర్రు అనుకో, మీ ప్రీవియస్ సీట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఆ వెబ్ ఆప్షన్లో సీట్ వస్తే వస్తుంది, లేదంటే లేదు. ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాతకి ఏం చేయాలంటే మనం సేమ్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో ఏమైతే చేసినామో అదే చేయాలి. సేమ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది, ROC ఫామ్ నెంబర్ ఉంటుంది, ఆ TG వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ తోటి లాగిన్ అయ్యి ఫీ పేమెంట్ అనేది చేసి మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి. కాలేజ్కి ఫిజికల్గా వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మన అడ్మిషన్ నెంబర్ అప్పుడు జనరేట్ అవుతుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. పార్ట్ అడ్మిషన్ గైడ్లైన్స్ టు BE BTech B Pharmacy courses in private and aided engineering and B Pharmacy college will be placed in the website. మన వెబ్సైట్ ఆన్ ఆర్ బిఫోర్ 17/8/2024. ఈ ఫేజ్లలో కూడా రాలే, కానీ స్పాట్ అడ్మిషన్లో మీరు సీట్ కూడా పొందొచ్చు మీకు రెస్పెక్టెడ్ కాలేజ్. కొన్ని సీట్లు ఎలా అంటే ఇప్పుడు మిగిలిపోయి ఉంటాయి కదా, ఆ సీట్లకి మనకి స్పాట్ అడ్మిషన్ అనేది ఉంటుంది. ఆ స్పాట్ అడ్మిషన్ అప్పుడు వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు రెస్పెక్టెడ్ కాలేజ్ని చూస్ చేసుకొని పర్టికులర్ బ్రాంచ్ని చూస్ చేసుకొని స్పాట్ అడ్మిషన్ కింద మీరు సీట్ పొందొచ్చు. అది ఎప్పుడు అంటే మనకి 17/8/2024 రోజున మనకి తెలుస్తుంది. ఇది ఫైనల్ ఫేజ్ అంతా ఒక డేట్స్ అని ఒక కాడ మెన్షన్ చేసిన. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకుని ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ కాలేదు, ఫైనల్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకొని, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ 3 ఫేజెస్కి సంబంధించిన ఇప్పుడు ఈ PPTs ఉన్నాయి కదా, ఈ PPTs అనేవి అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే కావాలో వాళ్ళు డైరెక్ట్గా జాయిన్ అయ్యి చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. For more updates, please subscribe and like our channel. Further more details, please follow our Telegram and Instagram channels. The channels links are given below in the description. Thank you guys.